హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ ఇవ్వడానికి అయితే వచ్చాను. పీడియటర్ బాబు వార్నింగ్ ఇస్తున్నాడు అనుకుంటున్నారా? సో అదేం లేదండి. ఈ వార్నింగ్ అనేది ఏమి కాదు, మీరు అలర్ట్ గా ఉండడం కోసమే ఈ వార్నింగ్ అన్నమాట. రీసెంట్ గా ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో గూడెం కొత్త వీధి అనే గ్రామానికి సంబంధించిన కందుల మనోహర్ నాథ్ అనే వ్యక్తికి ఒక అన్నోన్ నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చింది అనమాట. ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ అవతల వాళ్ళు ఏదో హిందీలో మాట్లాడారు. పాపం మనోడికి హిందీ రాకపోవడంతో రాంగ్ కాల్ అని చెప్పేసి కట్ చేశాడు. కట్ చేసిన విత్ ఇన్ సెకండ్స్ లో మనోడి అకౌంట్ నుంచి 9,200 రూపాయలు, అక్షరాల 9,200 రూపాయలు పోయి డెబిట్ అయ్యాయని చెప్పేసి మెసేజ్ వచ్చింది అనమాట ఆయన మొబైల్ కి. సో ఆయన చాలా ఆశ్చర్యపోయి చెక్ చేసుకున్నాడు. అకౌంట్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటే నిజంగానే 9,200 రూపాయలు అనేవి ఆయన అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఒక సైబర్ క్రైమ్ అన్నమాట. అంటే ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని బాగా యూజ్ చేసుకుని నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా కాల్ చేయటం. ఒకప్పుడైతే ఏం చేసేవాళ్ళు, కాల్ చేస్తారు, కాల్ చేసి మీకు ఇలా లాటరీ వచ్చిందండి, లేదంటే మేము బ్యాంక్ మేనేజర్ ని మాట్లాడుతున్నానని చెప్పేసి, లేదంటే ఏదో సంథింగ్ మీకు ఇలా ప్రైజ్ వచ్చిందండి, మీకు మీ అమౌంట్ 1 కోటి రూపాయలు వచ్చాయో 10 లక్షలు వచ్చాయో అని చెప్పేసి, లాటరీ తగిలిందని చెప్పేసి ఇలా ఏదో ఒక రకంగా ఫోన్ చేసి మీరు ఆ ప్రైజ్ మనీ మీకు కావాలి అంటే మీరు ఇంత అమౌంట్ వేయాల్సి ఉంటుంది మా అకౌంట్ కి, అప్పుడు మీకు మీ ఆ ప్రైజ్ మనీ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం, అది ట్యాక్స్ అనేసి ఇది అనేసి అదనేసి ఏదేదో చెప్పేసి మీకు అంటే అమాయకులకి కొంతమందికి మోసం చేసేవాళ్ళు అనమాట ఈ సైబర్ నేరగాళ్ళు. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ చూసారా, ఫోన్ చేశాడు, ఫోన్ చేయగానే ఇతను లిఫ్ట్ చేశాడు. ఈ క్రైమ్ చేసిన వ్యక్తి ఫోన్ చేయగానే పాపం ఈ అమాయకుడు లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసి అతను మాట్లాడిన మాటలు అర్థం కాలేదు, హిందీలో మాట్లాడాడు కాబట్టి ఈయనకి అర్థం కాక రాంగ్ నెంబర్ అని చెప్పేసి పెట్టేశాడు. పెట్టేసిన వెంటనే ఆయన ఏ విధంగా ఆయన అకౌంట్ లో నుంచి అమౌంట్ అనేది తీసేశాడు అనమాట. సో ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు చాలా అలర్ట్ గా ఉండాల్సి వస్తుంది. మాక్సిమం మీరు 2 నెంబర్లు అయితే వాడుకుంటూ ఉండండి. ఎందుకంటే ఒక నెంబర్ బ్యాంక్ అకౌంట్లకి వాటికి మీరు ఇచ్చినప్పుడు ఆ నెంబర్ ని రెగ్యులర్ గా మీరు మాట్లాడడానికి అయితే యూజ్ చేయకుండా సపరేట్ గా ఇంకొక సిమ్ తో మీరు మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. 2 ఫోన్ నెంబర్లు వాడడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఒకటి బ్యాంక్ అకౌంట్లకి వాటికి ఆ నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు కొద్దిగా సేఫ్టీగా పెట్టుకొని మీరు ఇంకొక ప్రైమరీ నెంబర్ తో ఎక్కువ కాంటాక్ట్స్ ఇచ్చుకోవడం, అంటే ఎవరి ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుకోవడానికి అలాంటి నెంబర్ అయితే యూజ్ చేయండి. దీనికి సొల్యూషన్ లేదా అని మీరు నన్ను అడగొచ్చు. దీనికి సొల్యూషన్ అయితే ఉంది. మనం డబ్బులు ఎప్పుడైతే పోగొట్టుకున్నామో విత్ ఇన్ సెకండ్స్ లో గానీ విత్ ఇన్ అవర్స్ లో గానీ మనం 1930 గుర్తుపెట్టుకోండి, 1930 నెంబర్ కి మనం వెంటనే కాల్ చేయాలి. వెంటనే కాల్ చేసి మన డీటెయిల్స్ అన్ని అడుగుతారు వాళ్ళు. మన డీటెయిల్స్ అన్ని వాళ్ళకి చెప్పగానే వాళ్ళు వాట్సాప్ లింక్ అనేది పంపిస్తారు. ఆ వాట్సాప్ లింక్ లో మన డీటెయిల్స్ మళ్ళీ ఫిల్ చేయగానే ఏ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయి, ఏ అకౌంట్ కి మనం డబ్బులు అయితే అంటే ఒకవేళ మనం ట్రాన్స్ఫర్ చేసి ఉంటే అది ఫ్రాడ్ అని తెలియక మనం ట్రాన్స్ఫర్ చేసి ఉంటాం కదా, ఆ ఫ్రాడ్ అని తెలియక ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ నెంబర్ కానీ అలాంటి డీటెయిల్స్ ఫోన్ పే నెంబర్లో అలాంటివి ఏమైనా ఉంటే మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు విత్ ఇన్ 1 డేలో కానీ 2 డేస్ లో కానీ ఆ అమౌంట్ ని మనకి రికవర్ చేసి ఇస్తారనమాట. మనం డబ్బులు పోయిన వెంటనే మనం ఏం చేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం దగ్గరలో ఉంటాయి. లేదంటే మన పక్కన మన అందుబాటులో ఉన్న రాజకీయ నాయకుడినో లేకపోతే ఒక టెక్ అంటే ఇంటర్నెట్ గురించి బాగా తెలిసిన వ్యక్తినో ఎవరినో కాంటాక్ట్ అయ్యి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అలా కాకుండా పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా డైరెక్ట్ గా మన మొబైల్ నుంచి 1930 నెంబర్ కి కాల్ చేసిన వెంటనే ఇది సైబర్ క్రైమ్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి మనం కాల్ చేసామనుకోండి, ఆ కాల్ చేసిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఆ మొత్తం డీటెయిల్స్ చెప్పిన తర్వాత వాళ్ళు వెంటనే మనకు మన అకౌంట్ అనేది మన అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి మనకి రికవర్ చేసి ఇప్పిస్తారనమాట. సో ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, ఖచ్చితంగా అలర్ట్ గా ఉండండి. సైబర్ క్రైమ్ అనేది రకరకాలుగా జరుగుతుంది. వాట్సాప్ లో లింకులు పంపిస్తారు, ఇది క్లిక్ చేస్తే మీరు ప్రైజ్ గెలుస్తారని, లేకపోతే ఏదో మొత్తానికి రకరకాలుగా వాళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు. అలాంటి మోసాల్లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తే అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై, సైన్ అవుట్.